ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరు మీ పిల్లలంతా క్షేమంగా ఉన్నారా? ఉంటారని విశ్వాసంతో నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని మాట ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు. ఈ మాటలు అనేకులు షేర్ చేస్తున్నారు, అనేకులు పరిచయం చేస్తున్నారు. దాని ద్వారా ఇతరులు మేలు పొందుతున్నారు, మీరు వర్ధిల్లుతున్నారు. ఈ రోజున ఒక వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మన జీవితంలో స్థిరపడడం అంటే మానవ జీవితంలో అస్థిరం ఎక్కువగా ఉంటుంది, స్థిరం తక్కువగా ఉంటుంది. అంటే ప్రతి దానిలో ఏదో కారణాల వలన మనం స్థిరంగా ఉండలేకపోతున్నాం. మీకు తెలిసినంతవరకు ఆరోగ్యం స్థిరంగా ఉండదు, మీ చేతిలో ఉన్న పైకం స్థిరంగా ఉండదు, తర్వాత మీ బుద్ధి స్థిరంగా ఉండదు, మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇట్లా చెప్పుకుంటూ వెళితే నాకంటే ఎక్కువ మీరు చెబుతారుగా. అంటే అస్థిరం ఎక్కువైపోయింది. మనిషి ఎప్పుడైతే అస్థిరం చేత కొట్టబడతాడో క్షణభంగర జీవితంలో ఒక్క క్షణంలో నవ్వుతాడు, మరుక్షణం ఏడుస్తాడు. అన్నిటికంటే నీరు, సముద్ర నీరు ఎలా స్థిరంగా లేక తిరుగుతుందో అట్లాగే దేవుని ఎరగని వాళ్ళంతా స్థిరం లేకుండా తిరుగుతూనే ఉంటారు, అస్థిరులై ఊరేగుతూ ఉంటారు. ఇక మా జీవితం ఇంతేనా అనిపిస్తుంది. ఒక ఉద్యోగంలో అతను పెట్టాం, కానీ స్థిరంగా ఉండడు. తండ్రి వ్యాపారంలో పెట్టాడు, కొడుకుని స్థిరంగా ఉండడు. అంటే అర్థం ఏంటంటే అస్థిరం అనేది ఎక్కువైపోయింది, స్థిరం తక్కువైపోయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా దేవుడేమో స్థిరపరిచేవాడిగా ఉంటాడు, సాతానేమో నిన్ను అస్థిరపరిచి అంటే స్థిరం లేకుండా చేస్తూనే ఉంటాడు. కానీ ఎప్పటికైనా జయము దేవుని వల్లనే కలుగుతుంది. మీరు ఈ రోజున సహోదరి సహోదరులారా, మీ పిల్లలైనా మీరైనా దేనిలో కూడా స్థిరపడలేదండి, స్థిరంగా లేదండి, మా మనసు స్థిరంగా లేదండి, మా ఆలోచనలు గలిబిలిగా ఉన్నాయి, మా పిల్ల కాపురం స్థిరంగా లేదు అంటున్నారా? ఈ వాక్యాన్ని వినండి. తెస్సలోని సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 3:3 ఏమి రాయబడింది? ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఎంత చక్కగా ఉందో చూడండి. ఆయన స్థిరపరిచి అన్నాడు. స్థిరపరిస్తే చాలుగా. కానీ దేవుడు స్థిరపరుస్తూ ఉంటే దుష్టుడు రేగుతూ ఉంటాడు. నీ మనసును స్థిరపరచుకోవాలనుకుంటావు, పగలల్లా స్థిరంగా ఉంటావు, రాత్రికి నీను దుష్టుడు గలిబిలి చేస్తాడు. రాత్రంతా ప్రార్థనలో ఉంటావు, ఉదయాన్ని నువ్వు కదిలింపబడుతుంటావు. కారణం ఏంటంటే దుష్టుడు దుష్టత్వాన్ని చెలరేగిస్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ ప్రజలకు నేను స్థిరం కలుగ చేస్తుంటే దుష్టుడు తన పని చేస్తా ఉన్నాడు కనుక ఇప్పుడు వీడిని స్థిరపరుస్తాను. రెండవది ఏంటంటే దుష్టత్వాన్ని కాపాడతా, అంటే దుష్టుని పన్నాగాల నుంచి నేను కాపాడతా. ఆహా, ఎంత ఆలోచన పరుడండి ఆయన, ఎంత గొప్ప దేవుడండి. స్థిరపరచడంలో బాధ్యత స్వీకరిస్తాడు, నీ స్థిరాన్ని చెడగొట్టేవాడిని కూడా నీకు దూరం చేస్తాడు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? మనం చాలాసార్లు ఈయనేమో పక్కన పెడతాం, నేను స్థిరంగా ఉండగలను అని అనుకుంటాం. ఎందుకు మానుకున్న వ్యసనాన్ని వదిలేశాను అంటావు, కానీ దాంట్లో స్థిరంగా ఉండలేవుగా. కారణం ఏంటంటే స్థిరం నీ వల్ల కాదు, అస్థిరమే నీ ఆస్తి. నిన్ను పరిపాలించేవాడే దుష్టుడు. అందుకే నీ జీవితం అంతా గందరగోళం. ఈరోజు ఎందుకో మీకు ఈ వాక్యం చెప్పి ప్రార్థన చేయాలనిపిస్తుంది. మీరు వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, భక్తిలో కానీ, నమ్మకత్వంలో కానీ, యథార్థతలో కానీ, ప్రార్థనా జీవితంలో కానీ స్థిరంగా లేకపోతే ఏమిటో చాలాసార్లు నిలబడదాం అనుకుంటున్నాను, ఓడిపోతున్నాను, జారిపోతున్నాను, మళ్ళా మామూలు అయిపోతున్నాను అనుకోకుండా ఈ వాక్యం మీద మీరు చేయబెట్టండి. ఆయన నీ మీద దృష్టి నిలుపుతాడు. ఈ వాక్యాన్ని నమ్ముతున్నానయ్యా, నా పట్ల కార్యం చేయవా అంటే అట్టి ఆశ కలిగిన వారి మీద దృష్టి నిలిపి ఆయన అంటాడు, మిమ్మల్ని నేను స్థిరపరుస్తాను. రెండోది దుష్టత్వం నుంచి కాపాడుతా. ఇది ఎప్పుడైతే మొదలవుతుందో మీ ఇంట్లో స్థిరం, సమాధానం స్థిరమే, ఐక్యత స్థిరమే, కృపం స్థిరమే, ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు, సమృద్ధి, ఆరోగ్యం అన్నీ స్థిరంగా ఉంటాయి. అట్టి కృప మీకు కలగాలని, అట్టి దేవునితో మీకు బంధం ఉండాలని, అట్టి దేవుడు మిమ్మల్ని ఆ విధంగా స్థిరపరిచి నడిపించాలని మిమ్మల్ని ప్రభువుకు అప్పగించో ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళు మూయండి. దేవుడు కృప చూపునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ.
అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. బిడ్డలను స్థిరపరచండి. వాళ్ళలో గలిబిలు కలుగు చేస్తున్న సాత్వాన్ని దుష్టుని లయపరచండి. చెడ్డ తలంపులను దూరం చేయండి. భక్తిని స్థిరపరచండి. ప్రార్థన, కుటుంబాన్ని, ఆర్థిక అన్నీ స్థిరపరిచి ఈ రాకడ కొరకు ఆయత్తపరచండి. ఆర్థిక పరిస్థితులు మెరుగు చేయండి. ఇంట్లో సమాధానం కలుగు చేయండి. పిల్లల జ్ఞానం దయచేయండి. వృద్ధులకు ఆరోగ్యం కలుగు చేయండి. ఇంటి అవసరాలన్నీ తీర్చి మీరు మహిమ పొంది మేలు చేయమని, ప్రార్థనాత్మ పరిశుద్ధాత్మ రాకడ కొరకు సిద్ధపాటును కలుగు చేయమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.